ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇందులో తెలంగాణ కోసమే ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు, తెలంగాణ కోసం సర్వస్వాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కేసుల్లో ఇరికి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. అనేక మంది పోరాటాల వల్ల చివరికి తెలంగాణ రాష్ట్రం అనేది మనం సాధించుకోగలిగినాం. ఇంతమంది పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి ఇది రాష్ట్రం. అయితే చాలా కాలం జరిగింది ఏంటంటే ఏదో ఒక వ్యక్తి వల్లనే తెలంగాణ వచ్చిందనే అభిప్రాయం బలంగా ప్రభుత్వాలు నమ్మినై ప్రచారం చేసినాయి. ఆ ఒక్క వ్యక్తి వల్లనే తెలంగాణ వచ్చిందన్న అభిప్రాయం వల్ల ప్రజలు చేసిన త్యాగాలకు గుర్తింపు దొరకలేదు. ఇవాళ అందరం కూడా ఏం కోరుకుంటున్నామంటే ఇది అనేక మంది ప్రజల భాగస్వామ్యం వల్ల ఏర్పడింది కాబట్టి ఆ ప్రజల గుర్తింపు దొరకాలి, వాళ్ళను సత్కరించాలనేదే అందరం కోరుతున్నాం. దాన్ని ప్రభుత్వం అంగీకరించి మరి ఇప్పుడు కమిటీ అయితే వేసింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో గుర్తించేటువంటి ప్రక్రియ మొదలైంది. అందరితోనే మాట్లాడుతుంది కమిటీ, ఉద్యమకారులను కూడా సంప్రదించిన తర్వాతనే చివరాఖరికి ఈ కమిటీని ఒక నిర్ణయాన్ని తీసుకొని ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలిచిన ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి మన బాధ్యత అయిపోయిందనేటువంటి భావన చాలా మందిలో ఉంది. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు, తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణకు, తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు ఇప్పటికీ మనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మనం గుర్తెరిగి వ్యవహరించాలి, నిర్వర్తించాలని చెప్పి నేను అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పటికీ కూడా తెలంగాణ ఆకాంక్షను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ పైన ఒక దాడికి దిగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. నాగేశ్వర్ వ్యాఖ్యలు నచ్చకపోతే వ్యతిరేకించవచ్చు, కానీ దాన్ని అడ్డం పెట్టుకొని నాగేశ్వర్ మీద కేసులు పెట్టడం మాత్రమే కాదు, ఆయన మీద దాడికి దిగటం మాత్రమే కాదు, ఇవాళ తెలంగాణ ఆకాంక్షల మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతున్నది. ఒక ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఆయనకు స్వేచ్ఛ ఉందా లేదా మీటింగ్ పెట్టుకోవటానికి. కానీ మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నాగేశ్వర్ కూడా తన భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉందా లేదా అనే మాట మనం ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఆయనను గౌరవించటం మాత్రమే కాదు, ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించటం మాత్రమే కాదు, ఈ పేరుతో తెలంగాణ వ్యతిరేకించినటువంటి వాళ్ళు తెలంగాణ వ్యవహారాల మీద జోక్యం చేసుకుంటామంటే, తెలంగాణలో ఒక పాత్ర నిర్వహిస్తామంటే అది తెలంగాణ పైన ఆధిపత్యానికి జరిగే ప్రయత్నంగానే చూడవలసి ఉంటుంది. అందుకనే ఈ ప్రయత్నాలను తెలంగాణ వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ వాస్తవానికి అక్కడ ప్రజలతోని సఖ్యతను కోరుకుంటున్నది. తెలంగాణ ఇరు ప్రాంతాల మధ్యన సఖ్యత ఉంటేనే ఇరు ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నది. ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ స్పష్టంగా చెప్పింది, మీరు రావచ్చు పోవచ్చు, రాయబారం నాటకం ఆడవచ్చు రవీంద్ర భారతిలో, మేము వన్స్ మోర్ కొట్టచ్చు, ఆ సంబంధాలు ఉంటాయి, ఆ సంబంధాలు పోవు. ఒకటే ఆ రోజు మనం అభ్యంతరం చెప్పింది ఏంటంటే సెక్రటేరియట్లోన చక్రం దిప్పుట కుదరదు. ఆ ఆధిపత్యాన్ని తెలంగాణ అప్పుడు ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నది. ఈ ఆధిపత్యాన్ని తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో సహించదు. తెలంగాణకు తన ప్రాంత నిర్మాణంలో ఈ ప్రాంత ప్రజలకు ఒక స్వేచ్ఛ ఉండాలి. ఈ ప్రాంత ప్రజల స్వేచ్ఛను ఇప్పటికే కేంద్రం కూడా నిరంతరం అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నిరంతరం ఒకటే మాట అంటున్నారు, ఇండియా పాకిస్తాన్ను విడదీసినట్టు, తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చినట్టుగా తెలంగాణను సృష్టించిండ్రనే మాట అంటున్నారు. ఇది తెలంగాణ చరిత్ర తెలియని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, కుట్ర తప్ప మరొకటి కాదు. దాన్ని సీరియస్గా వ్యతిరేకిస్తాం. తప్పనిసరిగా తెలంగాణ ఆకాంక్షల్ని గౌరవించడానికి మళ్ళీ మనం అందరం కూడా పూనుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆశయాలు రెండు. తెలంగాణ సాధించుకున్న 12 ఏళ్ల తర్వాత స్పష్టంగా ఏం కోరుకుంటున్నామంటే ఉద్యమకారులకు గుర్తింపు, గౌరవం దొరకాలని కోరుకుంటున్నాం. రెండవది మనం ఏమనుకుంటున్నామంటే తెలంగాణ ఆకాంక్ష పరిరక్షణ కోసం మళ్ళీ మనం అందరం కూడా తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ పరిరక్షణ కోసం కూడా పూనుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అందరం గుర్తెరిగి వ్యవహరించాలని కోరుతూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులు.